కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రోజుకో సంచలనం సృష్టిస్తోంది. విచారణ జరుగుతున్న కొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. భారీగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుండటంతో రన్యారావు కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రన్యారావు గురించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలు బయటపెట్టింది. రన్యారావు శరీరంపై పలు చోట్ల గాయాలున్నాయని డిఆర్ఐ గుర్తించింది. దీంతో అవసరమైన వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అయితే దుబాయ్ వెళ్లడానికి చాలా కాలం ముందే తనకు గాయాలయ్యాయని చెప్పినట్టు తెలుస్తోంది. కన్నడ నటి రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్ ను దుర్వినియోగం చేస్తూ ఓ సిండికేట్ ముఠా బంగారం దందాలో భాగమైనట్లు డిఆర్ఐ గుర్తించింది. నిందితులు దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించడం లేదని డిఆర్ఐ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు విచారించేందుకు డిఆర్ఐకు కోర్టు అనుమతించింది. రన్యారావు నుంచి డిఆర్ఐ అధికారులు ఇప్పటికే 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు 2,06,00,000 కోట్ల విలువైన ఆభరణాలు, 2,67,00,000 నగదు జప్తు చేశారు. గత 6 నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్కు వెళ్లి వచ్చిందన్నారు. దుబాయ్తో పాటు సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు ఆమె ప్రయాణించినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. మరోవైపు సంఘ విద్రోహ శక్తులతో ఆమెకు సంబంధాలున్నాయని ప్రాథమిక విచారణలో గుర్తించిన అధికారులు ఆ దిశగాను విచారిస్తున్నారు. బెయిల్ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో రన్యారావు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.